పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి వాక్య ధ్యానం కొరకు అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటున్నాడు. దైవజనుడైన పౌలు తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు దేవుని కొరకు నమ్మకంగా వాడబడి, ప్రభు చేతిలో బలంగా వాడబడి చక్కని పరిచర్య చేసి ముగింపులో తన జీవిత చరమాంక దశలో తన ఆత్మీయ పిల్లలకు కొన్ని ఉత్తరాలను రాశాడు. అందులో మనం చదివినటువంటి మాట ఒకటి. ఇది తిమోతికు రాసినటువంటి చివరి ఉత్తరం. ఇది వీడ్కోలు పత్రిక, కడసారి పత్రిక అని కూడా పలుమంది దైవ సేవకులు దీనిని వర్ణిస్తూ ఉంటారు. మంచిది. మనం చదివిన ఈ మాట, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఈ మాట అందరూ గమనించాలి. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఇక్కడ మనం గ్రహించాలి, సత్కార్యము మనలను పరలోక రాజ్యమునకు సమీపస్తులనుగా చేస్తే, దుష్కార్యము మనల్ని పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది. అయితే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ దుష్కార్యము ఎటువంటిది అంటే, అది భౌతిక సంబంధమైనది కావచ్చును, లేక బాహ్య సంబంధమైనది కావచ్చును, అలాగే అంతర్గతమైనది, అంతరంగ సంబంధమైనది కూడా కావచ్చును. సో మరొక పత్రికలో పౌలు విధంగా అంటాడు, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. అపవాది కొన్ని మార్లు బాహ్యముగా మనపై దాడి చేస్తే, మరికొన్నిసార్లు అంతర్గతంగా మనపై ఏం చేస్తూ ఉంటాడు? దాడి చేస్తూ ఉంటాడు. అదృశ్యమైన రీతిలో మన మీద ఏం చేస్తూ ఉంటాడు? దాడి చేస్తాడు. ఇంకా నేను ఇలా చెప్తాను, కంటికి కనిపించే దాడుల కన్నా, దృశ్యమైన దాడుల కన్నా అదృశ్యమైన దాడులు చాలా ప్రమాదకరమైనవి, అవి చాలా భయంకరమైనవి. అయితే ఈ వాక్యాన్ని మనం ఇలా అర్థం చేసుకుందాం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి నన్ను రక్షించి తన పరలోక రాజ్యమునకు చేరుస్తాడు అని చెప్పి ఓ నిశ్చయతను పౌలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ ఉత్తరములో చాలా విషయాలని పౌలు గారు ప్రస్తావించారు. తన హృదయానికి కలిగిన గాయముల గురించి ప్రస్తావించాడు. అలాగే భౌతికంగా తనపై జరిగిన దాడులను గురించి కూడా ప్రస్తావించాడు. మనం కనుక చూస్తే కొద్ది వచనాలు ముందుకు వెళ్ళి మనం చూస్తే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను అన్నాడు. చూడండి, ఈ విషయం పౌలును చాలా బాధించింది. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. సో నీతోనే ఉంటాను కడదాకా, ఆఖరు దాకా, నా ఊపిరి ఉన్నంత వరకు నీతో ఉంటాను అంటూ బహుశా దేమా మాట ఇచ్చి ఉండొచ్చు. ఎవరికి? పౌలునకి. అలాగే మనకు కూడా చాలామంది ఇలాంటి మాటలు ఇస్తూ ఉంటారు కదా. ఎవరు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోను, నేను నీతోనే ఉంటాను, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు సదా నీతోనే అనేవారు మనతో కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే పౌలు గారు రాసిన మాటలను బట్టి, ఆ మాట రాసిన విధానాన్ని బట్టి దేమా తనను విడిచి వెళ్ళడం తనని ఎంతో బాధించింది. ఏంటి చెప్పండి?
అందున ఎలాంటి సమయంలో విడిచి వెళ్ళాడు? క్షేమకాలములో విడిచి వెళ్ళాల. ఇంకా మీరు చూస్తే ఈ మాటలు మీరు బాగా గమనిస్తే, పౌలే స్వయంగా అందరూ నా వద్ద ఉండవలసిన పని లేదని కొంతమందిని పరిచర్య కొరకు తాను పంపించాడు. అయితే ఇప్పుడు దేమా పంపబడిన వాడు కాదు, దేమా విడిచి వెళ్ళిపోయినవాడు. మీరు గమనించాలి. మంచి కఠినమైన పరిస్థితులలో, బహు కఠినమైన పరిస్థితులలో చెరలో పౌలు గారు ఉండగా, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి అని ఉంది. అంటే వారి గురించిన ప్రత్యేకంగా వారు విడిచి వెళ్ళారని లేదు, కానీ వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు పరిచర్య కొరకు. అలాగే ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే, తుకికును ఎఫెసునకు పంపితిని అని అన్నాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. ఇక్కడ కొంతమంది ఏమో పంపబడిన వారు ఉన్నారు, కొంతమంది పరిచర్య యొక్క అవసరతను బట్టి వెళ్ళిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ దేమా విషయం అయితే స్పెసిఫిక్గా మనం చూస్తే, ప్రత్యేకంగా మనం చూస్తే, తాను పౌలును విడిచి ఇహలోకమును స్నేహించి, అంటే పౌలును విడిచి వెళ్ళినందుకు పౌలుకు బాధగా కాదు, కానీ తనను విడిచినందుకంటే కూడా తాను లోకమును స్నేహించినందుకు పౌలుకు మనసులో చాలా గాయమైంది. అలాగే ఇంకొక వ్యక్తి గురించి కూడా ఇక్కడ రాశాడు. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను అని అన్నాడు. చెప్పండి, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. ఏ విధమైన కీడు చేశాడో వర్ణించాల, కానీ అది కాస్త కూస్త కాదు, చాలా కీడు చేశాడు. గమనించండి, పౌలు జీవిత చరమ దశలో తనకు లోతైన గాయాలు అయ్యాయి. ఈ మాటలను బట్టి నేను ఈ విధంగా భావిస్తాను. పౌలును పలుమార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. ఓకే, ఆయా సమయాల్లో ఈడవబడ్డాడు, పలు విధమైన ప్రమాదాల్లో చిక్కుకున్నాడు. అప్పుడు అన్నిటికంటే తనకు కలిగిన బాధ అంతటి కంటే కూడా తన జీవిత చరమదశలో ఇలాంటి వారు చేసిన పనులను బట్టి తనకు చాలా గాయమైంది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చదివితే వాక్యంలో మనం ఈ విధంగా చదువుతాం. ఏమనంటే, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇంకొంచెం ముందుకెళ్ళి చదువుదాం. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అని అంటున్నాడు. అంటే ఈ చివరి ఉత్తరములో, ఈ చివరి మాటలలో పౌలు తనకు కలిగిన పలు విధమైన ప్రమాదాల గురించి మాట్లాడుతున్నాడు. తన హృదయమునకైన గాయముల గురించి కూడా తాను మాట్లాడుతున్నాడు. అంటే పౌలు పరిచర్యను ఆటంకపరచటానికి దుష్టుడైన సాతాను అపవాది భౌతిక దాడులకు దిగాడు, మానసిక దాడులకు కూడా దిగాడు. భౌతికంగా దాడి చేశాడు, గాయపరిచాడు. అలాగే మానసికంగా కూడా మరి పౌలు గాయపడేటట్లుగా చేశాడు. దేవుని పిల్లలు గమనించండి, భౌతిక గాయముల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందా, మానసిక గాయముల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందా? ఏంటి అంత అనుభవం కలిగిన వైద్యులకు మళ్ళీ చెప్పారు నాతో, అంత ముక్త కంఠం, ఇంత ఏకకంఠంతో నేను ఎప్పుడు వినలేదే, ఏ జవాబు? ఏంటండి, భౌతికపరమైన గాయముల కంటే మనసునకు కలిగిన గాయం నయం అవ్వడానికి చాలా కాలం పడుతుంది. కొన్నిసార్లు అసలు జీవితకాలంలోనే అవి నయం కాకపోవచ్చునేమో. ఇలాంటి ప్రమాదాలు కూడా లేకపోలేదు. అయితే దేవునికి స్తోత్రం, ఇక్కడ పౌలు విషయంకి వచ్చి చూస్తే తాను భౌతికంగా గాయపరచబడిన, మానసికంగా గాయపరచబడిన ప్రతిదాని నుంచి కూడానట దేవుడు తనను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరేటట్లుగా నన్ను రక్షిస్తాడని చెప్పి ఆయన తన నిశ్చయతను వ్యక్తపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, ప్రతి దుష్కార్యము నుండి ఆయన నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని అంటున్నాడు. ఆమేన్. గమనించండి,
ఈ విధమైనటువంటి దాడులు జరిగినప్పుడు పౌలు ఎక్కువగా దేవుని మాటను ఆధారం చేసుకున్నవాడిగా ఉన్నాడు. దేవుని తట్టు తాను తిరిగిన వానిగా ఉన్నాడు. దేమా తనను విడిచి వెళ్ళిపోయినందుకు దేమా మీద ద్వేషం పెంచుకోలా. ఏం చేయలేదు చెప్పండి? అది పౌలు గారి ప్రత్యేకత. దేమా తనను విడిచి వెళ్ళిపోయినందుకు తన మీద ఏం చేయలేదు? ద్వేషం పెంచుకోలేదు. లేకపోతే తన గురించి దుష్ప్రచారాలు, చెడు ప్రచారాలు తాను చేయలేదు. అలాగే తనతో పాటు నిలబడతారనుకున్న వాళ్ళు నిలబడినందున వారిని గురించి కూడా తానేమవట్లేదు, బాధపడటలేదు. పైగా ఏమంటున్నాడంటే ఇలా మనం చూస్తా ఏమంటున్నాడు? ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. ఏమంటున్నాడు చెప్పండి? ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అంటే ఆయన మాటను బట్టి దేమా విషయములో ద్వేషం లేదు. ఏమండి? మరి తన పక్షంగా నిలబడకుండా తన కష్టకాలంలో తనకు దూరమైన వారి పట్ల కూడా తనకేం లేదు, ద్వేషం లేదు. అలాగే తనకు కీడు చేసిన అలెగ్జాందరు అనే వాని పట్ల కూడా పగ తీర్చుకోవాలన్నా ఇది లేదు. అయితే తిమోతికి చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, నాకు చాలా కీడు చేశాడు వాడు, నీకు కూడా చేస్తాడేమో జాగ్రత్త చెప్పాడు. ఏం చెప్పాడు? అతని స్వభావం ఇది, అతని తీరిది అంటూ జాగ్రత్త చెప్పాడు. కానీ నువ్వు వాడికి ఎట్టాగైనా సరే వాడు అంతు చూడు అని చెప్పి మాత్రం అనలేదు. అంతు చూడని మాత్రం అనలేదు. జాగ్రత్త చెప్పాడు అంతే. తనతో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఓకే. అంతేకాకుండా ఇక్కడ ఏమంటాడు? అతను దేవుని చేతికి అప్పగించాడు. ప్రభువే అతను చేసిన క్రియలకి అతనికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు, మనం అతని జోలి పోవాల్సినటువంటి అవసరము లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక 3 ప్రధానమైన విషయాలు, పరలోక రాజ్యమునకు మనం చేరకుండా మనల్ని అడ్డగించేటువంటి 3 విషయాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అయితే మన ప్రభువు నమ్మదగినవాడు. ఇలాంటి వాటి నుంచి ఆయన మనల్ని తప్పించి రక్షించటానికి సమర్థుడు. మొదటిగా ఒక విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనం. మేము మాకు అచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మేము మాకు అచ్చున్న వారందరినీ కూడా మేము క్షమించుచున్నాము గనుక నీవును మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుమని మీరు చెప్పాలన్నాడు. ఇందాక మనం చదివిన వాక్య భాగములో అంటే పౌలు గారి మాటలు మనం చూస్తే, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని అన్నాడు. ఇక్కడ ఒక రకమైన దుష్కార్యము గురించి మీతో చెప్తున్నాను. అదేమిటంటే క్షమించలేని తనం. ఏమిటి చెప్పండి? క్షమించలేని తనం. పౌలు తాను తన జీవిత చరమ దశలో తన మనోభావాలను ఆ పత్రికలో వ్రాయబడిన విషయాలను కానీ మనం గమనిస్తే, ఎవరి విషయములోనైనా తాను క్షమించలేని వానిగా ఉన్నాడా పౌలు అంటే? లేదు. తాను ఎవరి ఎడల కూడా తాను ఏం చేయలేదు చెప్పండి? ద్వేషాన్ని పెట్టుకోవాలా, పలానా వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను అని అనలా. ఒకే ఒక మాట అన్నాడు, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అంటే వారు నన్ను విడిచి వెళ్ళిపోయినందుకు, లేకపోతే వారు నా పక్షంగా నిలబడినందుకు నాకేమీ కూడా మామూలుగా అయితే బాధ కలుగుతుంది, కానీ ప్రభువు నా ప్రక్కనున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలారా గమనించండి, మన జీవితంలో పలుసార్లు సాతానుడు ఏం చేస్తాడంటే మన మీద కంటికి కనబడని రీతిలో దాడి చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి?
కంటికి కనపడని రీతిలో దాడి చేస్తున్నాడు. ఎలాగ కంటికి కనపడని రీతిలో అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీ జీవితంలో కీడు చేశారనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి మీకు నష్టం కలుగజేశారనుకోండి, మీకు బాధ కలుగజేశారనుకోండి, లేదా మీకు ఏదైనా మాట ఇచ్చి ఆ మాట తప్పారనుకోండి, ఇక ఏం చేస్తూ ఉంటాడు? మీ ప్రక్కన కూర్చుని ఆ వ్యక్తి గురించి మీకు అదే పనిగా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాక్యం జ్ఞాపకం చేయడు. పరిశుద్ధాత్ముడేమో ఏం జ్ఞాపకం చేస్తాడు? ప్రభువు యొక్క ఉపదేశాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు. దుష్టుడేమో ఏం చేస్తాడు చెప్పండి? ఏం జ్ఞాపకం చేస్తాడు? ప్రక్కనున్న ప్రభువును కూడా విస్మరించి, ఎవరిని చెప్పండి? సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని ప్రక్కనున్న ప్రభువును కూడా మీరు చూడకుండానట్లుగా మీ కన్నులకు మబ్బు పొరలు కలుగజేసి, ఇక ఎంతసేపటికి ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు? విడిచి వెళ్ళిపోయిన వ్యక్తులను, మీకు సహాయంగా, కష్టకాలములో మీకు సహాయంగా నిలబడని వ్యక్తులను, లేకపోతే మాటిచ్చి తప్పిన వ్యక్తులను అదే పనిగా ఏం చెప్పండి? పగలు రాత్రి తేడా లేకుండా మీకేం చేస్తూ ఉంటాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మీకేమవుతూ ఉంటుంది? ఏమవుతూ ఉంటుంది? కలుక్కుమంటూ ఉంటుంది, ద్వేషం పెరుగుతూ ఉంటుంది, జలక్మంట, ఇక నానా అంటే ఇక ఏమవుతుంది అంటే ప్రాణం ఆ గాయం అంతకంతకు ఏమవుతూ ఉంటుంది? రేగుతుంది. దేవుని పిల్లలు గమనించండి, పౌలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మాట ఎంత భావగర్భితంగా ఉన్నదో కదా. ప్రతి దుష్కార్యము నుండి చెప్పండి, దుష్కార్యము నుండి మీరు చెప్పాలి నాకు, ఇది దుష్కార్యమా సత్కార్యమా? క్షమించలేకపోవటం అనేది అంత ఖచ్చితంగా చెప్పగలరు? అది మంచి పనా? క్షమించలేకపోవటం అనేది సత్క్రియ అని చెప్పగలమా? సత్క్రియ కిందకు వస్తుందా? అది సత్క్రియ కాదు. మరి సత్క్రియ ఏంటి? క్షమించగలగటం సత్క్రియ. ఓకే, మనం గమనించాలి. పౌలుకి ఇక్కడ మనం చూస్తే పౌలు తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా కాపాడుకున్నాడట, తన హృదయాన్ని కాపాడుకున్నాడట. ఎందుకంటే తన హృదయంలో ఎక్కడా కూడా ఓకే తనకు హాని చేసిన వారి పట్ల, కీడు చేసిన వారి పట్ల ద్వేషం కానీ, పగ కానీ, ప్రతీకారం తీర్చుకోవాలన్న తపన కానీ తనకు ఎంత మాత్రమూ లేదు. లేదా వాళ్ళకేదో గొప్ప కీడు జరగాలన్నటువంటి ఎదురు చూపులు కూడా తనకి లేవు. తనొకటే అంటున్నాడు, దేమా నన్ను విడిచి ఇహలోకమును శ్రేయించి తెస్సలోనికకు వెళ్ళాడు. ఓకే, క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకు వెళ్ళారు. తుకికునేమో నేనే ఎఫెసుకు పంపించాను. లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని ఇలా నార్మల్గా మాట్లాడుతున్నాడు. కానీ ఓకే ఎంతసేపటికి వాళ్ళు నేను వాళ్ళకి ఎంత చేశానో, నేను వాళ్ళకి ఎంత చేశాను అనేటువంటి భావం తనలో ఎక్కడా కూడా లేదు. కనుక దేవుని పిల్లలారా, ఈ రోజున మనం ఈ విషయాన్ని దృష్టిని పెడదాం. ఏంటంటే మనసును పెడదాం. ఏమిటది? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా మన హృదయములో ఏ విషయమందైనా క్షమించలేని తనం ఉన్నప్పుడు ఆయన మన ప్రక్కకు వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? దర్శిస్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. దానిని గురించిన ఆలోచనని జీవితంలో నుంచి తొలగించుకోమని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ లూకా సువార్తలో ప్రభువు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని మాటను గమనిస్తే, మేము మా కచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము. అంటే అర్థం ఏంటి? క్షమించలేకపోతున్నామంటే మనము శోధనలో పడిపోతున్నామనే అర్థం. ఏమి చెప్పండి? క్షమించలేకపోతున్నామంటే ఏమవుతున్నాం మనం? శోధకుడు. వాడి పేరే ఏంటి చెప్పండి? శోధకుడు. వాడు అపవాది, మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు, మనల్ని పడవేస్తాడు. సో ఇది ఒక దుష్కార్యం. ఏమిటి? పరలోక రాజ్యమునకు మనల్ని చేరకుండా మనల్ని అడ్డగించేటువంటి ఇది ఆంతరంగిక. ఇది ఎవ్వరికి కనబడదు, బయటికి ఎవ్వరికి కూడా. ఇది భౌతిక సంబంధమైన దాడి కాదు. ఇది ఏ దాడి?
ఇది అదృశ్యమైనది. మానసికంగా సాతాను ఏం చేస్తూ ఉంటాడు? కృంగదీస్తూ ఉంటాడు, మనపై దాడులకు తెగబడతాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్ని నాకెందుకు, నా ప్రభువు నాతో ఉన్నాడు కదా, ఆయన నాకుంటే చాలు. ఏమో వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో, వాళ్ళకేమి ఇబ్బంది కలిగిందో, వాళ్ళకేం కష్టం కలిగిందో, వాళ్ళకేమి నష్టం, ఏమో నాకు అనవసరం, నా ప్రభువు నాతో ఉన్నాడు, నాకంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పౌలు అటువంటి దృక్పథాన్ని తాను కలిగి ఉన్నాడు. మరొక విషయాన్ని గురించి మనం చూసినట్లయితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 39వ వచనం ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 39వ వచనం. నాబాలు చనిపోయానని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా, చూడండి, తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు తర్వాత అధ్యాయం అంతా చదువుకుంటే జరిగిన విషయాన్ని నేను టూకీగా చెప్తున్నాను, క్లుప్తంగా చెప్తున్నాను, తర్వాత సవివరంగా మీరు చదువుకోండి. దావీదు నాబాలు అనే వ్యక్తికి మేలు చేశాడు. నాబాలు అనే వ్యక్తికి మేలు చేశాడు. తాను చేసిన మేలును బట్టి తనకున్న అవసరతను తీర్చమని ఓ శుభ సమయాన్న నాబాలు దగ్గరికి తన మనుషులని పంపించాడు దావీదు. కానీ నాబాలు దావీదు చేసిన మేలుకు తగ్గట్టుగా ప్రవర్తించకుండా తనను చాలా అవమానపరిచారు. చూడండి, దావీదేమో నాబాలుకి మేలు చేశాడు. మరి నాబాలు అందుకేం చేయాలి? దావీదికి కృతజ్ఞత తెలపాలి, కృతజ్ఞత తెలపాలి. అయితే కృతజ్ఞత తెలపకపోగా దావీదును చాలా అవమానకరంగా మాట్లాడాడు. చూడండి, మీరెవరికైనా మేలు చేశారు, మీరెవరికైనా మేలు చేశారు, మీరు చేసిన మేలుకు ప్రతిగా వారు మిమ్మల్ని అవమానపరిచారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ట్రీట్మెంటు? మీరెవరు దావీదు కన్నా గొప్పోళ్ళు కాదుగా. ఎవరైనా అనుకుంటున్నారా నేను దావీదు కన్నా గొప్పోండని, గొప్పదాన్ని అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎవరు లేరుగా, ఎవరు లేరుగా. ఎవరైనా ఉన్నారా? పోనీ లేరు. మరి ఆ దావీదుకు ఒక ఆలోచన కలిగింది, నన్ను ఇంతలా అవమానపరిచిన వాడిని నేను వదిలిపెట్టను, వాడు అంతు చూస్తాను. ఏమనుకున్నాడు? వాడు అంతు చూస్తానని చెప్పి తన మనుష్యులను అందరినీ కూడా తీసుకొని బయలుదేరాడట. అయితే బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నాడండి. బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నాడండి. ఏమిటి ఆ మాట అంటే, నాబాలునకు మగపిల్లవాడు ఒకడును కూడా ఉండడు. అంటే ఏమన్నాడు? ఒక రకంగా అతని యొక్క కుటుంబం మొత్తాన్ని తుడిచిపెడతానన్నాడు. తప్పు చేసింది ఎవరైనా అవమానపరిచింది ఎవరండి? అవమానపరిచింది ఎవరు? ఫేస్ టు ఫేస్ ఏదైనా ఉంటే ఎవరెవరు తెలుసుకోవాలి? ఎవరు చెప్పండి? నాబాలు దావీదు చూసుకోవాలి. కానీ దావీదుకి ఎంత కోపం వచ్చిందంట? ఎంత కోపం వచ్చిందంట? మీరు ఆ మాటలు చదువుతారా? నాబాలు ఒక్కడు కూడా మగపిల్లాడు ఉండకుండా నేను అంతం చేస్తానంటాడు. ఒక్క నిమిషం, నేను కూడా తీసుకుంటున్నాను, చూస్తాను. మీరు గమనించండి, 25వ అధ్యాయములో 34వ వచనం మీరు చూస్తే, దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడును విడవబడదన్న మాట నిశ్చయమని చెప్పి, అబీగయిలు వచ్చి దావీదును ఎదుర్కొని ఆయనతో సమాధానపడిన తర్వాత ఆయన చెప్తున్న మాట, ఈరోజు
నా వలన కీడు జరగకుండా, నేను కీడులో పడకుండా నన్ను తప్పించిన దేవుడు అన్నాడు. ఆ మాట కూడా చదువుదాం ఒకసారి మనం. ఇందాక మీరు చదివినటువంటి మాటే. అమ్మా, నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన. ఆ ఒక్క మాట మీరు గమనించాలి. నేను కీడు చేయకుండా నన్ను కాపాడాడు అంటే ఓ రకంగా దాన్ని ఇలా చెప్పొచ్చు. ఏంటంటే కీడునకు ప్రతి కీడు. ఏం చెప్పండి అంటే అక్కడ అవమానపరిచాడు నాబాలు. తాను అవమానపరిచిన దానికి బదులుగా దావీదు ఏం చేద్దాం అనుకున్నాడు? అతన్ని అంతం చేద్దాం అనుకున్నాడు. అతను ఏం చేద్దాం అనుకున్నాడు? అంతం చేద్దాం. ఇప్పుడు రండి, పౌలు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. తనను విడిచి వెళ్ళిపోయిన వారి గురించి, తన పక్షాన నిలబడని వారి గురించి, తన కష్టకాలములో తనకు సహాయం చెయ్యని వారి గురించి. ఎవరి గురించి? తన కష్టకాలములో తనకు సహాయం చెయ్యని వారిని గురించి, తనను విడిచి వెళ్ళిపోయిన వారి గురించి, తనను అవమానపరిచిన వారి గురించి, కీడు చేసిన వారి గురించి పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? ఇది వారికి నేరముగా ఎంచబడకుడునుగాక అని అంటున్నాడు. అంటే దేవుని పిల్లలారా గమనించండి, ఈ రోజున కోపం, ఏం చెప్పండి, కోపం. ఎవరిపైన కోపం? మనకు మన కష్టకాలములో సహాయం చెయ్యని వారిపై కోపం, మన పక్షంగా నిలవబడని వారిపై కోపం. అంతే కదా. దావీదు కూడా అవసరతలో ఉన్నాడండి, అరణ్యములో ఉన్నాడండి. కొంచెం ఆహార పదార్థాలు పంపించవని నాబాలుని చాలా వినయపూర్వకంగా అడగటానికి తన మనుషులను పంపించారండి. కానీ అలా చేయనందుకు దావీదుకి ఎంత కోపం వచ్చిందట? నాబాలు ఇంట మగవాడు ఒకడును ఉండకుండా అందరినీ చంపేద్దాం అనేటువంటి అంత కోపము వచ్చిందట. అయితే దేవునికి స్తోత్రం, అట్టి దుష్కార్యము దావీదు వలన జరగకుండా. అది ఎందుకు దుష్కార్యం అవుతుంది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు దుష్కార్యం అవుతుందంటే, నాబాలు సంగతి ఏమో కానీ నాబాలునకు మగవాడొకడును ఉండడన్న మాట నిశ్చయమన్నాడే. అంటే ఓ రకంగా నిర్దోషులను చంపడమే కాదు, అంతే కదా. నిర్దోషులను చంపడమే కదా. పిల్లలను చంపడం అంటే నిర్దోషులను చంపడమే కదా. అంటే అటువంటి చెడు పని తన వలన జరగకుండానట్లుగా దేవుడే తనను అడ్డగించాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా గమనించండి, దుష్టుడు చాలాసార్లు మనకేం చేస్తాడంటే పలుమంది మీద మనకేం కలుగజేస్తాడు? కోపము కలిగేటట్టుగా వాళ్ళ క్రియలను, వాళ్ళు మనల్ని అవమానపరిచిన సంగతులను మనకేం చేస్తూ ఉంటాడు? జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంటాడు. ఫలానా వారి వలన నువ్వు పొందిన అవమానం అసలు ఎంత భయంకరమైనది, అసలు నీ పట్ల ఇలా చెయ్యొచ్చా? ఇంకెవరి విషయంలో చేసినా నీ విషయంలో చేయొచ్చా? ఎవరి విషయంలో? ఇంకెవరి విషయంలో అన్న చేయొచ్చు, కానీ నీకైనా అసలు ఇలా చేసేది ఎవరు? ఇవన్నీ మెదులుతూ ఉన్నాయి ఎవరికి? దావీదుకి. ఏం మెదులుతూ ఉన్నాయి? అసలు నేను ఏమనుకుంటున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నాడు, అసలు ఇంకెవరికని ఎవరి విషయంలోనైనా ప్రవర్తించచ్చేమో కానీ నన్ను ఎరుగనని అనొచ్చునా? నేనెవరో తెలియదని అదే అన్నది. టోటల్గా నాబాలు అన్నదేంటి? ఎవడా ఆ దావీదనేవాడు ఎవడు నాకేం తెలుసు. ఇవాళ చాలామంది ఏళ్ళ నుంచి పారిపోయిన దాసులు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఒకడు అయ్యి ఉండొచ్చు అన్నాడు. ఎవరి గురించి? అంతే, ఇంకంతకు మించి పెద్దగా ఏమీ మాట్లాడలా. అసలు నన్ను తెలియదు అంటాడా? ఏమంటాడు? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎవరికైనా వాళ్ళు చదువుకోవడానికో లేకపోతే వాళ్ళు కాస్త ఒక స్థాయిలోకి రావడానికి మీరు వాళ్ళకి సహాయపడ్డారండి. సహాయపడినప్పుడు దేవుని కృపలో వాళ్ళు మంచిగా ఒక స్థానానికి ఎదిగారండి. కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ ద్వారా మీకేదో అవసరం ఏర్పడిందండి. అవసరం ఏర్పడి వాళ్ళ దగ్గరికి ఒక సమాచారం పంపించారు, ఫలానా అంటే ఆడెవడో నాకు తెలియదంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా దావీదుకి అలా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అట ఆ కీడు చేయకుండా, దుష్కార్యము చేయకుండా దేవుడు తనను అడ్డగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను దేవుని పిల్లలారా, మనం కూడా
ఇటువంటి పాపములలో పడకుండా పలుమార్లు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. అదే, ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అక్కడ మనం గమనిస్తే పౌలుకు కలిగిన భౌతిక సంబంధమైన దాడుల నుంచి ప్రభు తనను తప్పించాడు. అలాగే తన మనసు కృంగిపోయేటట్టుగా దుష్టుడు అనేక మంది తన పరివారములోని వారి మనస్సులను చెరిపి ఏమిటండి వారి ద్వారా తనకు బాధ కలిగేటట్టు చేసినా కూడా వాటి నుంచి కూడా దేవుడు తనని ఏం చేశాడు? తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం రెండు విషయాలు, ఒకటి క్షమించలేని తనం అనేది ఏం చెప్పండి? దుష్కార్యమే. రెండవది ఏంటంటే మితిమీరిన కోపం. ఒక ప్రక్కన ప్రభు ఏం చెప్తున్నాడు? పగ తీర్చుట నా పని అని చెప్తున్నాడు, నేనే ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం అందుకేనేమో పౌలు ఇటువంటి మనస్సాక్షి కలిగిన వాడు గనుకనే తన పత్రికల్లో ఇలా రాస్తూ వచ్చాడు. ఏంటంటే మీకు మీరే పగ తీర్చుకొనక కదా, రోమాపత్రికలో మనం చదువుతాం కదా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి అని ఎందుకు అన్నాడు? అంటే పౌలుకు కూడా ఆయా సందర్భాల్లో కొంతమంది మనుషులు తన పట్ల చేసినటువంటి పనులను బట్టి వారిపై పగ తీర్చుకోవాలన్నంత కోపం వస్తే వచ్చుండొచ్చేమో ఆయనకి. కానీ ఆయనటి దుష్కార్యములు చేయలేదు. ఆయనటి దుష్కార్యములు చేయలేదు. చేశారా అండి? ఏమండి, ఒకళ్ళు అటువంటి వాడు అనుకోండి, పౌలుకు కొంతమంది అభిమానులు ఉన్నారా లేదా? ఆ అభిమానులు ఉసిగొలిపితే ఏం జరుగుతుంది చెప్పండి? అభిమానులు ఉసిగొలిపారు అనుకోండి, మంచి యూత్ ఉన్నారు ఆయన దగ్గర. ఎవరి దగ్గర? పౌలు గారి దగ్గర. ఉసిగొలిపితే ఏం చేయొచ్చు? తనను అవమానపరిచిన వాళ్ళపై పగ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ పౌలు అటువంటి చర్యలకు దిగల. అతని మనస్సాక్షి ఎంత నిష్కల్మషంగా ఆయన కాపాడుకున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి అన్నాడు. రెండు విషయాలు మీకు చూపించాను. ఒకటి ఏమిటి చెప్పండి? క్షమించలేని తనం. అది దుష్కార్యమేగా. ఓకే, ఎలా జరుగుతుంది అది మనలో? ఎలా జరుగుతుంది? మన హృదయం దుష్టుడు పదే పదే ఏం చేస్తూ ఉంటాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తర్వాత మనకు కోపము, ప్రతీకారము తీర్చుకునేలాగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే వాటి నుంచి మనం ప్రభు కృపలో తప్పించబడి రక్షించబడి పరలోక రాజ్యమునకు మనం చేరాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం పౌలు మాటను. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను చేర్చును అని అంటున్నాడు. ఎంతో నిశ్చయంగా చెప్తున్నాడు చూడండి. ఇక మూడవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అసూయ. ఏం చెప్పండి? అసూయ కూడా దుష్కార్యమే. అసూయ ఏంటంటే గమనించండి, సహచరులు స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో ఒకరు మరి ఒకరి కంటే మిన్నగా అభివృద్ధి చెందుతున్నప్పుడు సహజంగానే మనకు అవతల వాళ్ళ పట్ల స్నేహమే ఎంత స్నేహమే అయినా అవతల వాళ్ళ పట్ల ఏం కలుగుతుంది మనకి? ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఉద్యోగంలో చేరేదాకా చాలా స్నేహంగా కలిసి చదువుకున్నారు, కలిసి ఆ పోటీ పరీక్షలు వాటిని సంబంధించి మంచిగా సిద్ధపడ్డారు, పరుగు పందెములప్పుడు ఇంకితరత్ర వాటన్నిటికీ కలిసి ఎక్కడికి పోయినా ఛార్జీలు, ఒక ఛార్జీ వాళ్ళు పెట్టుకుంటే ఒక ఛార్జీ వీరు పెట్టుకొని, ఎక్కడ నా ఆఫీసుల దగ్గర ఉన్న ఖర్చులు అయితే సగం ఖర్చులు వాళ్ళు పెట్టి, ఇలా మొత్తం మీద ప్రయాసపడి ఇద్దరు మంచి స్నేహితులు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఒకే క్యాడరు. ఏం చెప్పండి? ఒకే క్యాడరు, ఒకే ఉద్యోగం, చాలా స్నేహంగా ఉన్నారు. కొత్తలో క్యారేజీలు కూడా ఏం చేస్తున్న వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కాలం గడిచే కొద్దీ ఎక్కడో మొత్తానికి తేడా వచ్చింది. ఏంటంటే ఒకడు కాస్త మంచి మాటకారై ఏం చేస్తున్నాడు? అధికారుల మన్ననలను పొందుతూ అధికారులకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి ప్రమోషన్ అమ్మటి ప్రమోషన్ వస్తుందనుకోండి, ఈ స్నేహితుడికి ఏమనిపిస్తుంది? ఆనందిస్తాడా? ఇదేంట్రా, వాడే కష్టం చేస్తున్నాడు, నేనే కష్టం చేస్తున్నా, వాడికి నాకు ఒకటే క్వాలిఫికేషన్, ఇద్దరికి ఒకేసారి ఉద్యోగం వచ్చింది, అసలు ఈడేంటి ఈ రకంగా వెళ్ళిపోతున్నాడు అని సహజంగానే
వారి మీద ఏమొస్తుంది? అసూయ వస్తుంది. ఈ అసూయ అనేది ఎంత ప్రమాదకరమైందంటే, అసూయ వలన విశ్వాసులు పడిపోతారు, సేవకులు కూడా పడిపోతారు. సేవకులకు కూడా అసూయ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే దేవునికి స్తోత్రం, పౌలు గారు ఎక్కడ ఈ అసూయ అనే దానిలో పడిపోవాలా? సరే, కాకపోతే చాలామంది మరి వేషధారులుగా ఉంటారు, ఒప్పుకోరు, తమకు అసూయ అనే ప్రమాదం వచ్చి పడిందని ఒప్పుకోరు. కానీ జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 1832 సంవత్సరంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈ విధంగా వ్రాశాడు. అదేంటంటే, ఒకసారట తన స్నేహితుడు తనకంటే ఎక్కువగా వాడబడుతున్నందున, ఎవరి చేతిలో? దేవుని చేతిలోనే. మరి ఎక్కువ కృపావరాలు, గిఫ్ట్స్ పొందుకున్నాడు. మరి ఎక్కువగా వాడబడుతుంటే తన విషయంలో అసూయ చెందే ప్రమాదాన్ని తను ఎదుర్కొన్నాడట. సహించలేకపోతున్నాడు. అయితే ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే, ప్రభువా, నా స్నేహితుని పట్ల నాకు అసూయ కలుగుతుంది అని చెప్పండి. నా స్నేహితుని పట్ల నాకు అసూయ కలుగుతుంది. వాడు నాకంటే బాగా ఏమవుతున్నాడు? వాడబడుతున్నాడు. వాడు నాకంటే ఎక్కువగా నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన ఇలా అడిగాడు, దేవా, ఎలాగైనా సరే నేను అసూయ పడకుండా ఆనందించగలిగే శక్తి నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడట. ఇట్లాంటి ప్రార్థనలు ఎవరైనా చేస్తారా? ఏం ప్రార్థన చెప్పండి? ప్రభువా, నాకు నేను అసూయ పడకుండా ఆనందించే శక్తి నాకు ఇవ్వయ్యా అని ప్రేయర్ చేశారట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి, మరి తరచుగా బైబిల్ చదువుతాడు, ఆయన ఎక్కువగా వాక్యం చదువుతాడు. అందుకే వాక్యం బాగా చదవటం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఆయా సమయాల్లో, ఆయా ప్రమాదాల్లో, ఆయా దాడులలో మనం పడిపోకుండా, చిక్కుకుపోకుండా, తప్పిపోకుండా, ప్రమాదానికి గురి కాకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది. ఆయన వాక్యం బాగా చదివేవాడవడంతో అలా ప్రార్థనలో ఉండగానే ఆయనకి పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం జ్ఞాపకం చేశాడట. చూడండి ఒకసారి, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు ఏమీ పొందనేరడు అన్నాడండి. దేవునికి స్తోత్రం. అసలు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, కొంతమంది ఉంటారు, వ్యక్తికి అసూయ ఉన్నా లేకపోయినా పుట్టించే బ్యాచ్ కొద్దిమంది ఉంటారు. ఏమని చెప్పండి? స్పెషలిస్టులు. ఏ స్పెషలిస్ట్ చెప్పండి? అసూయ పుట్టించే స్పెషలిస్టులు అన్నమాట. అయితే వాస్తవంగా ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇది ఆనాడే ఉంది. ఏనాడు? గమనించండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, ఆయన శిష్యులు వచ్చి ఆయనతో మాటలు మొదలుపెట్టారు. బోధకుడా, గురుగారు, ఏమంటున్నారు? నీ వలన బాప్తిస్మం పొందాడు. ఎవరో ఆ యేసు ఎవరి వల్ల? చూడండి ఆ మాటలు గమనించండి. వాళ్ళు, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవు ఎవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చున్నాడు. అంతవరకు న్యూస్ ఇబ్బంది ఏమి లేదు, మంచి న్యూసే, అది సత్యవార్తే. అంతవరకు ప్రాబ్లం ఏం లేదు. ఆ మాట వరకు. ఏ మాట వరకు? బోధకుడా, జాగ్రత్తగా మీరు చూడాలండి. బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చావో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు అన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇక్కడ? మీకు అర్థమైపోయింది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుకు. ఇంతవరకు ఇబ్బంది ఏమి లేదు. ప్రాబ్లం ఏంటంటే తర్వాత ఉంది. ఏంటది? అందరూ ఆయన ఎద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. ఈ ఒక్క సెంటెన్స్ చాలు ఏం పుట్టడానికి? ఎవరిలో పుట్టడానికి? బాప్తిస్మం ఇచ్చి యోహానులో పుట్టడానికి. ఓ రకంగా ఇది ఎవరి దాడి? సైతాను దాడే. ఇది ఎవరి దాడి? అపవాది దాడే. ఇట్లాంటి మాటలో చెబుతుంటాడు వాడు. సత్యం చెప్పినట్టుగానే ఉంటాయి. అసలు ప్రాబ్లం ఏంటంటే, అపవాది మాట్లాడుతుంటే అబద్ధం ఆడుతున్నట్టు అసలు అనిపించదు. అబద్ధం ఆడుతున్నట్టు అసలు
అనిపించదు. అది కూడా చూడండి, ఆ ఏదైనా వనంలో ఎట్ట చెప్పాడు, మీరు ఆ పండు తిన్నప్పుడు నాలాగుంటారన్నాడా? ఒకవేళ అలా ఉంటారంటే ఆదామమ్మలు తినకపోవును. ఎవరిలాగుంటారన్నాడు? దేవుళ్ళలాగా అయిపోతారు మీరు అన్నాడు. సో వాళ్ళు తినేశారు. అలాగే ఇక్కడ సత్యమే. ఏది సత్యం? నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చావో, యోర్దానుకు అవతల నీతో కూడా ఎవరు ఉన్నారో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. మంచి వార్తే కదా ఇది, మంచి వార్త. అంతవరకు మాట్లాడి ఆగిపోతే యోహానికి ఇబ్బంది ఉండేది కాదు. మంచిదేగా, సంతోషమేగా. నా వలన బాప్తిస్మం పొందినాడు మరొకరికి బాప్తిస్మం ఇచ్చేంతగా ఎదిగాడంటే సంతోషమేగా, అంతవరకు కానీ వాళ్ళు వెంటనే కూడా యాడ్ చేశారంటే అందరూ ఆయన వెళ్ళిపోతున్నారు, ఆయన పడిపోతున్నారు. ఇప్పుడు ఏంటి సంగతి అంటే, మామూలుగా యోహాన్ ప్లేస్లో కానీ మీరు ఉంటే, అవునా, అది ఎట్లా కుదురుతుంది అసలు? అట్లా ఇవ్వడం ఏంటి? నాకు చెప్పకుండా బాప్తిస్మం అనేది ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వాలి. ఆయన ఇవ్వటం ఏంటి ఆయన? కానీ యోహాన్ అంటాడు, చూడండి ఆ గ్రహింపు, ఆత్మలో గ్రహింపు చూడండి. ఏమంటాడండి? తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడు ఏమి పొందనేరడు. దేవుడిచ్చాడు ఆడికి. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు ఆడికి, ఆయనకు కదా, దేవుడే ఆయనకు అనుగ్రహించాడు. ఇంకా కిందకి వెళ్ళి మనం చదివితే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అసూయకి ఎక్కడైనా చోటిచ్చాడా? చోటిచ్చాడా? ఏమండి, మనం చాలాసార్లే మనుషుల మాటలు వింటూ 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 మనలో ఏం పెంచి పోషించుకుంటాం? అసూయను పోషించుకుంటాం. గమనించండి, పౌలుకు అసూయ చెందేటువంటి సందర్భాలు రాలేదా అంటే, కొరింథీ పత్రికలో ఆయన రాసిన మాటలను బట్టి చూస్తే చూడండి, అక్కడ ఆయన అంటాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవడయ్యా? అసలు ఎవరు? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసే. వృద్ధి కలుగజేసిన వాడు ఎవరు? దేవుడే. నేను కానీ, కేఫా కానీ, అపోల్లో కానీ మీలో ఎవరి కోసమని మేము ఎవరైనా ప్రాణం పెట్టామా? ప్రాణం పెట్టినాడు ఎవరు? అప్పుడే. కాబట్టి గమనించండి, పౌలు పత్రికలను మనం చదువుతూ ఉన్నప్పుడు పలు సందర్భాలలో తనకు అసూయ కలిగేటట్టుగా కొన్ని మాటలు తన చెవినబడినా, కొన్ని తన దరి చేరినా పౌలు ఎక్కడ ఎవరిపై అసూయ పడకుండా జీవించగలిగాడు అని మనం చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. పేతురు గారి మీద ఏమైనా ఆయనకు అసూయ ఉందా? అపోల్లో గారి మీదకి ఆయన అసూయ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయన విద్వాంసుడు. ఎవరు చెప్పండి? ఆయన స్కాలరు. అపోల్లో గురించి అసూయ లేదు చెప్పండి. పేతురు గురించి అసూయ ఆయనకు లేదు. దేవునికి స్తోత్రం. ఇంకో సందర్భంలో మనం చూస్తే కొంతమంది బయటికి అననే అన్నారట, నీ పత్రికలు బాగుంటాయి కానీ నీ ప్రసంగాలు బాగోవని. ఏమన్నారు? నీకు ప్రసంగాలు చేయడం చేత కాదు, పలానా ఆయన అయితే బాగా చెబుతాడు అన్నారంట. ఎవరితో? పౌలుగా. దానికి కూడా ఆయన ఏమి ఇదవ్వలేదు. అంటే ఆ అసూయ అనే ప్రమాదంలో ఆయన చిక్కుకోలేదు. ఇందాక మీతో చెప్పినట్లుగా జార్జ్ ముల్లర్ గారు ఏమన్నాడు చెప్పండి? తన స్నేహితుడు తనకంటే ఎక్కువగా వాడబడుతున్నాడనేటువంటి సంగతి ఆయన విన్నప్పుడు, తన హృదయంలో అసూయ కలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రభువుని అడిగాడట, దేవా నాకు శక్తినిమ్ము. ఏమని? అసూయ పడకుండా ఆనందించే శక్తినిమ్మని. అందుకని ఎప్పుడైతే ఆయన అడిగాడో దేవుడు ఈ మాట జ్ఞాపకం చేశారట. ఏ మాట? బాప్తిస్మమిచ్చి యోహాను గారు యేసు ప్రభు విషయమై మాట్లాడిన మాట. తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితే తప్ప ఎవడును ఏమీ పొందనేరడు అని అన్నాడు. అంటే దేవుడే అతనికి అనుగ్రహించాడు. సో నాకు ఇబ్బంది ఏమీ లేదు. తనకిచ్చేది తనకిచ్చాడు, నాకు ఇచ్చేది నాకు ఇచ్చాడు. తన పరిచర్య తనది, నా పరిచర్య నాది. ఓకే, దేవునికి స్తోత్రం. నేను తనను గురించి అసూయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా అవసరమైతే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పి తాను మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా అప్పుడు ఇబ్బంది ఏముంటుంది? అందుకని ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను చేర్చును.
మనం పలుసార్లు పౌలు మీద జరిగిన దాడుల గురించి, కొరడా దెబ్బల గురించి మనం మాట్లాడుకుంటాం. అవి అన్నీ కూడా బాహ్యమైన దాడులు, బాహ్య సంబంధమైన భౌతిక దాడులు. అయితే పౌలు భౌతిక దాడులనే కాదు, ఆంతరంగిక దాడులను కూడా ఆయన ఎదుర్కొన్నాడు, ధీటుగా ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో అవమానాలు, ఏమండి, ఎన్నోసార్లు మరి అసూయ కలిగేటువంటి పరిస్థితులు, కోపము తెప్పించే పరిస్థితులు, వీటన్నిటిని కూడా ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని తన మనస్సాక్షిని ఎలా కాపాడుకున్నాడు? పవిత్రంగా కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. పవిత్రంగా కాపాడుకున్నాడు గనుకనే ఏమని చెప్పగలుగుతున్నాడు? ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక అని అనగలిగాడు. అలాగే మీరు అన్నట్టు మంచి పోరాటం పోరాడానంటే ఇక తనని ఎవరిని మనుషులతో పోరాడా? పేతురుతో ఫైటింగు, అపోల్లోతో ఫైటింగు ఉన్నాయా? ఇంకెవరితోనా ఫైటింగ్లు ఉన్నాయా? లేకపోతే దేమాతో ఫైట్ ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేవు. ఆయన మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పవిత్రమైన మనస్సాక్షిని తాను కాపాడుకున్నాడు. కనుకనే నిశ్చయతను వ్యక్తపరుస్తున్నాడు. నేను ఎలా కాపాడుకోగలిగానంటే ఆయన వాక్యం ద్వారానే, ఆయన మాట ద్వారానే. దేవునికి స్తోత్రం. ఇటువంటి దుష్కార్యములలో నేను పడిపోకుండా ప్రభువు నన్ను ఏం చేశాడు? తప్పించాడు. ఇక ముందుకు కూడా ఆయన నన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక 3 ప్రధానమైన విషయాలు మనం చూసాం. అవేంటంటే క్షమించలేనితనం, మితిమీరిన కోపము, చెడ్డ కోపం అనొచ్చు, ఇంకా అసూయ. ఇవి సాతాను మనపై చేసే దాడులు. ఇవి కంటికి కనిపించేవి కాదు సుమా, ఇవి కంటికి కనిపించేవి కాదు. ఆంతరంగికంగా మనపై జరిగేటువంటి దాడులు. వీటిని ఎదుర్కొనకపోతే, వీటిని తిప్పి కొట్టకపోతే మనం పరలోక రాజ్యమునకు దూరం అవుతాము. మనం పరలోక రాజ్యానికి దూరం అవుతాం. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాడు పౌలు గారు నీ కృపచేత తప్పించబడినట్టు మమ్మును కూడా ఈ విధమైన దాడుల నుంచి తప్పించుము. క్షమించగలిగే కృపను మాకు దయచేయము. పగ తీర్చడం అనేది మా పని కాదు, అది నీ పని. నీకు విడిచిపెట్టే కృప మాకు దయచేయము. ప్రభువా అసూయ పడకుండా ఆనందించగలిగే శక్తిని మాకు ఇవ్వము. నీవిచ్చావు, దాన్ని బట్టి నేను ఎక్కడ అసూయ పడకుండా ఆనందించే కృప నాకు ఇమ్మని మనం అడగగలిగితే పరలోక రాజ్య ప్రవేశం మనకు నిశ్చయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు నన్ను చేరునట్లు రక్షించును అని అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు పోయండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ ఉదయకాలమున నీ పిల్లలమైన మమ్మను ఉద్దేశించి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. దైవజనుడైన పౌలు గారు తన జీవిత చరమదశలో తిమోతికు రాసిన ఉత్తరములో నుండి కొన్ని మాటలు మాకు జ్ఞాపకం చేసి మాకు నేర్పించిన ఆత్మీయ పాఠముల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, దృశ్యమైన దాడుల కంటే అదృశ్యమైన దాడులు ఎంతో ప్రమాదకరమైనవని ప్రభువా, మా విరోధి అయిన అపవాది మాపై కొన్నిసార్లు భౌతిక దాడులకు దిగుతాడు, మరికొన్నిసార్లు కంటికి కనిపించని రీతిలో మానసికపరమైన దాడులకు, మా మనస్సును గాయపరిచే పనులు ప్రభువా దుష్టుడు చేస్తుంటాడని మాట్లాడారు. నిజమే తండ్రి, మేము గమనిస్తున్నప్పుడు అయా వాక్యమునకు కంటికి కనబడే రీతిలో ఎక్కడైనా మా శరీర అవయవాల్లో ఒకదానికి గాయమైతే, రక్తస్రావం అయితే దాని వలన కలిగే ప్రమాదము కంటే ప్రభా మా కంటికి కనబడని రీతిలో మా అంతర్గత అవయవాలలో, మెదడులో కానీ మరింకెక్కడైనా మా దేహములో రక్తస్రావం అయితే అది ఘోర ప్రమాదానికి దారితీస్తుందని ప్రభువా మేము ఎరిగి ఉన్నాం. అదే రీతిగా ప్రభువా విరోధి తండ్రి భౌతికపరమైన దాడుల కంటే ఎక్కువగా నేటి దినాలలో ప్రభువా మనుష్యుల హృదయాలను ప్రభువా చెరుచుటకు, వారి మనస్సాక్షిని కల్మషం చేసేటట్టుగా పలు రకములైన దాడులకు తెగబడుతున్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ప్రభువా దైవజనుడైన పౌలు గారు
తన మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకున్నట్టు, తన హృదయమును పవిత్రంగా కాపాడుకున్నట్టు మాకును అట్టి సహాయము చేయండి ప్రభువా. క్షమించలేని తనం ప్రభువా, మితిమీరిన కోపం, నాకు కలిగిన అవమానమునకు బదులు తీర్చుకుంటాననేటువంటి, పగ తీర్చుకోవాలనేటువంటి ధోరణి ప్రభువా, ఇవన్నీ కూడా దుష్కార్యములే కదా నాయన. అంతేకాదు ప్రభువా, ఎవరైనా ఒకరు మాకంటే ఎక్కువగా హెచ్చించబడుతున్నప్పుడు, మా తోటి వారు మాకంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నప్పుడు అసూయ చెందే ప్రమాదాలు ఇవన్నీ మాకు పొంచి ఉన్నాయి తండ్రి. అయితే అయా నీకు స్తోత్రము. పౌలు ఎలాగున ఒక నిశ్చయతతో చెబుతున్నాడో, మా దేవుడవైన నీవు ప్రతి విధమైన దుష్కార్యము నుండి మమ్మను తప్పించి నీ రాజ్యమునకు మమ్మను చేరునట్లుగా రక్షిస్తావనే నిశ్చయత మాలో దయచేయి. అంతేగాక ఆయా సమయాలలో ప్రభువా, దాడుల నుంచి మమ్మను రక్షించేటందుకు, మమ్మను కాపాడేటందుకు ప్రభువా, అయా నీ జీవవాక్యమును మాకు జ్ఞాపకం చేస్తుండగా మేము మైమరచి తిరగకుండా మీ వాక్యమును బట్టి మా అడుగులు జారకుండునట్లుగా అయా కాపాడుకునే కృప, తప్పించబడే కృప మాకు దయచేయ. మా నడతను దిద్దుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వినిన వాక్యము అయా నీ పిల్లలమైన మా అందరి హృదయాలలో ఫలింపునకు వచ్చునట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.